నా పేరు సురేష్, నా భార్య పేరు సోఫియా. దేవుడు మమ్మల్ని ఇద్దరిని ప్రేమించి మాకు 2 బిడ్డలు ఇచ్చారు. మేము అబుదాబిలో ఉంటున్నాము. దేవుడు మా జీవితాల్లో చేసిన సాక్ష్యాలని లెక్క పెట్టలేము. ఎందుకంటే పెంట కుప్ప మీద ఉన్న మా జీవితాలని దేవుడు ఈ రోజు ఈ స్థితిలో నిలబెట్టాడంటే అది కేవలం దేవుని కృప, మమ్మీ డాడీ యొక్క ప్రార్థన. మాదేమాత్రం లేదు. ఎందుకు పనికిరాని వారంగా ఈ యొక్క మందిరంలో అడుగుపెట్టాం. మమ్మీ ఎందాక చెప్పారు కదా, దేవుని కొరకు డెడికేట్ చేసిన స్థలంలో సంతోషం ఉంటుందని ఆ సంతోషాన్ని మా జీవితంలో అనుభవించాం. ఇదే స్థానంలో, ఇదే ప్రదేశంలో, అదే మొదటి డోర్ దగ్గర కూర్చొని ఏడ్చిన నా జీవితం ఈరోజు సంతోషంగా మార్చబడింది అంటే కేవలం దేవుని యొక్క కృప. ఈ సన్నిధిలో, ఈ స్థలంలో, ఈ ప్రదేశంలో ఉన్న దేవుని కృప మాత్రమే. సో అటువంటి మందిరాన్ని కలిగి ఉన్న, అటువంటి ఆత్మీయ తల్లిదండ్రులు కలిగి ఉన్న కుటుంబంగా మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. నేను గడిచిన 11 సంవత్సరాలు ఖత్తర్ దేశంలో పనిచేశాను. ఖత్తర్ దేశంలో పనిచేసిన ప్రతిసారి నేను ప్రార్థన చేసేవాడిని. ఎలాగైనా డాడీని తీసుకురావాలి, డాడీని మాతో ఉంచుకోవాలి, అక్కడికి విజిట్ కన్నా తీసుకురావాలని చాలాసార్లు ప్రార్థన చేసేవాళ్ళం, కానీ ఏ రోజు కుదిరేది కాదు. నేను నవంబర్ 17న అబుదాబి వెళ్ళాను. గడిచిన సంవత్సరం ఇంకా 11 నెలలు కాకముందేనే డాడీ మమ్మల్ని 2 సార్లు విజిట్ చేశారు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో అంచెలంచెలుగా ఆ ప్రదేశంలో దేవుడు మమ్మల్ని హెచ్చిస్తున్నాడు. సో మమ్మీ డాడీ యొక్క ప్రార్థనలు బట్టి మేము ఎంతగానో స్థిరపరచబడుతున్నాము, కుటుంబంగా కట్టబడుతున్నాము. మా జీవితంలో లేని సంతోషాన్ని పొందుకోవడానికి ఈ యొక్క దహించు అగ్ని మందిరం యొక్క గొప్ప ప్రార్థన, మమ్మీ యొక్క ప్రార్థన, డాడీ యొక్క ప్రార్థన, వారు మమ్మల్ని ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తారు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక.